విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖ ఉక్కు ఉద్యమం ఒక చరిత్ర. విశాఖ స్టీల్ ప్లాంట్ పై మోదీ కన్ను పడింది. అందుకే ప్రైవేట్ పరం చేయాలని చూస్తున్నారు. ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ స్టీల్ ప్లాంట్ పై ఊగిపోతూ మాట్లాడారు. ఇప్పుడు ఎందుకు సైలెంట్ అయ్యారు? జగ్గారెడ్డి తాజాగా మీడియాతో మాట్లాడుతూ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు, విశాఖ ఉక్కుకి చాలా చరిత్రే ఉంది. 1966లో స్టీల్ ప్లాంట్ కోసం అమృతరావు అనే వ్యక్తి నిరాహార దీక్ష చేశారు. పార్లమెంటులో విశాఖ స్టీల్పై ఇందిరాగాంధీ ప్రకటించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పూర్తి చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీది. విశాఖ స్టీల్ ప్లాంట్ ఆంధ్ర రాష్ట్రానికి అతిపెద్ద ఆస్తిగా మారింది. విశాఖ ఉక్కు ఉద్యమం ఆంధ్రుల ఆస్తి స్టీల్ ప్లాంట్ను ప్రైవేటుకు కట్టబెట్టాలని ఇప్పటి మోదీ సర్కారు ప్రయత్నిస్తోంది. అయితే రాష్ట్ర విభజనతో ఏపీలో కాంగ్రెస్ నాయకులు ఒక్కరు కూడా లేకుండా పోయారు. కార్యకర్తలు మాత్రమే మిగిలారు. ఏపీ ప్రజలు ఆలోచన చేయాలి. పవన్ కళ్యాణ్ స్టీల్ ప్లాంట్ కోసం రెచ్చిపోతూ ఊగిపోతూ మాట్లాడారు. ఇప్పుడు డిప్యూటీ సీఎం పదవి వచ్చేసరికి సైలెంట్గా మూలన కూర్చున్నట్లుగా ఉన్నారు. రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబు 2 సార్లు సీఎం అయ్యారు. ప్లాంట్ ప్రైవేటీకరణను మాత్రం ఆపలేకపోతున్నారు. కుల పిచ్చిలో ఏపీ నాయకులను ప్రజలు ఎన్నుకుంటున్నారు. స్టీల్ ప్లాంట్ను కాపాడుకోవాలనే ఇంగిత జ్ఞానం కూడా బీజేపీ ప్రభుత్వానికి లేదు అని ఘాటు విమర్శలు అయితే చేశారు జగ్గారెడ్డి. దీనికి ఏపీ కూటమి ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో మనం చూడాలి.